హలో ఆల్, గుడ్ ఆఫ్టర్నూన్. హౌస్లోకి పృథ్వీ వాళ్ళ మదర్ సత్యభామ గారు వచ్చారనమాట. సో చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అందరితో చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారు. అంతేకాదు నిన్నటి నుంచి నిఖిల్ కానీ వీళ్ళందరూ కొంచెం విష్ణుప్రియాని జాగ్రత్తగా ఉండు, వాళ్ళ మదర్ ఎలా ఉంటారో ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు కదా, నువ్వు సడన్గా అత్తయ్య గారు అని పిలిచేయద్దు, ఎలా ఉందో వాళ్ళ మదర్ ఎలా రిసీవ్ చేసుకుంటారో మనకు తెలియదు కదా అని అన్నారు. బట్ వీళ్ళందరూ భయపడినంత అస్సలు లేరు, వాళ్ళ మదర్ చాలా కూల్గా ఉన్నారు. అసలు వాళ్ళ మదర్ విష్ణుని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. తన మాటలు వింటుంటే తనకి విష్ణుప్రియ అంటే చాలా ఇష్టం ఉంది అనేది చక్కగా అర్థమైంది. వీళ్ళు నిన్న విష్ణుని భయపెట్టినంత ఇదిగా అయితే లేరు, చాలా కూల్గా ఉన్నారు, చక్కగా అందరితో మంచిగా మాట్లాడారు. కాకపోతే మొత్తం కన్నడ లాంగ్వేజ్ ఎక్కువ మాట్లాడారు, తులు కానీ అదంతా. బట్ తెలుగు బాగానే అర్థం చేసుకున్నారు. సో విష్ణుని బాగా ఎంకరేజ్ చేశారు. ఒకటి తనకి పృథ్వీకి ఇచ్చిన ఎక్కువ సజెషన్స్ మెయిన్గా ఏంటంటే గ్రూప్ గేమ్స్ ఎక్కువ ఆడద్దు, అగ్రెషన్ తగ్గించుకోమని చెప్పారు. ఇంకేంటంటే అందరూ నిన్ను కావాలని ట్రిగ్గర్ చేయటం, అంటే ఊరికనే నువ్వు చిన్నగా గొడవ చేసినా సరే పెద్దగా అరుస్తావు కదా, ఈజీగా ట్రిగ్గర్ అవుతావు కాబట్టి ఆ పాయింట్స్ తోటి ట్రిగ్గర్ చేయాలన్నట్టుగా చూస్తారు. కాబట్టి నువ్వు అంతగా అగ్రెస్ అవ్వద్దు, కొంచెం బ్రెయిన్ పెట్టాలు, ఆలోచించు, అగ్రెషన్ వచ్చే టైంలో కూల్గా ఉండు అని అన్నారు. ఇంకా నీకు ఎవరంటే ఈ హౌస్లో బాగా ఇష్టం అని అడిగితే విష్ణుప్రియ అని చెప్పారు. సో తను కేరింగ్గా చూసుకునే విధానం కానీ అవన్నీ వాళ్ళ మదర్కి నచ్చాయన్నమాట. సో ఆట కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకో, గేమ్స్లో కూడా బాగా ఆడు, ఒక నామినేషన్సే కాదు అంటూ మంచి మంచి ఇన్ఫర్మేషనే పృథ్వీకి షేర్ చేశారు. ఇంకా హౌస్లో అందరితో బాగా కలిసిమెలిసారు. అసలు చాలామంది ఇష్టంగా చూపించారనమాట. అంత బాగా ఉంటారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా కలిశారు. సో నెక్స్ట్ వాళ్ళ మదర్ వెళ్ళిపోయేటప్పుడు గేమ్ ఆడిపిస్తారు కదా, ఏంటంటే ఒక ఫుట్బాల్ అంటే చిన్నదే పెట్టారనమాట. సో ఒక సైడ్ ఏమో ఫుట్బాల్కి హాఫ్ పార్ట్ చేశారు, ఒక చిన్న పెట్టేసి హాఫ్ పార్ట్కి ఏం రాశారంటే కుకింగ్ టైం 3 hours పెంచాలా, ఇంకొక హాఫ్ పార్ట్కి ఏమో అమ్మ చేతి వంట అని రాశారు. ఒక 6 balls దాకా ఇచ్చేసి 5-6 balls దాకా ఎక్కువ బాల్స్ అనేది ఏ కేటగిరీలో పడతాయి, ఏది పడితే అటే ఇస్తాను అని చెప్పేసి బిగ్ బాస్ పెడతాడు. సో కాలుతోటి ఆ బాల్ని తోస్తారు, అది ఎక్కువగా ఏ కార్నర్లోకి వెళ్తుందో అది వస్తుంది అనమాట. సో మ్యాక్సిమం ఆఫ్ బాల్స్ అన్నీ అమ్మ చేతి వంట వైపు వెళ్తుంది. సో వాళ్ళు విన్ అయింది ఏంటి అంటే అమ్మ చేతి వంట. సో ఏదైనా ఇష్టమైంది పృథ్వీకి తీసుకొచ్చి వాళ్ళ మదర్ ఇస్తారనమాట. సో ఆ టాస్క్ కూడా ఆడిన తర్వాత అందరూ కలిసి ఒక డ్యాన్స్ వేశారు. సిటీ మార్ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్కి డ్యాన్స్ వేశారు. యష్మి కూడా చాలా హుషారుగానే పార్టిసిపేట్ చేసింది. వెళ్ళిపోయేటప్పుడు కూడా విష్ణుని గట్టిగా హక్ చేసుకున్నారు వాళ్ళ మదర్ సత్యభామ గారు. సో ముగ్గురు కలిసి డాన్స్ చాలా బాగా వేశారు. ముగ్గురిని ఒక ఫ్రేమ్లో చూడడం చాలా బాగుంది అనిపించింది నాకు కూడా. విష్ణుని అలా ఆదరిస్తారని, అంత ఈజీగా తీసుకుంటారని ఎవరు ఊహించారు, కానీ వాళ్ళ మదర్ చాలా ఈజీగా తీసుకున్నారు, కేర్ చూపించారు. విష్ణు చూపించిన కేర్ వీళ్ళ మదర్కి బాగా నచ్చిందని అయితే అర్థమైంది. సో ఎవరు ఇష్టపడరు విష్ణుప్రియ అని, తను ఎప్పుడు సరే లవ్ చేస్తున్నాను, ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను, క్రష్ ఉంది అని చెప్పినంత మాత్రాన వల్గర్గా ఏం బిహేవ్ చేయదు, చాలా డీసెంట్గా ఉంటుంది, పృథ్వీని బాగా చూసుకుంటుంది. కాబట్టి తను చేసిన దానికి వాళ్ళ మదర్ కూడా మంచిగానే రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది. ఎటు చూసినా కొంచెం పృథ్వీకి అగ్రెషన్ ఎక్కువ కాబట్టి అలాంటి అతన్ని కూడా తను చాలా బాగా రిసీవ్ చేసుకుంది, చక్కగా చూసుకుంది. కాబట్టి ఎవరైనా ఈజీగా అబ్జల్యూట్లీ విష్ణుప్రియాని ఇష్టపడతారు. అదే జరిగింది ఈరోజు. సో గైస్, ఎలా అనిపించింది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కనుక మిస్ అవ్వద్దు అంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ కూడా మీకు ఇలాగే ఇస్తూ ఉంటాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.